ఈ రోజున మనందరం కూడా ఒక అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రబోధం, అవగాహన, గమనికతో గుర్తించటంలో సహజమే. ఆశ్చర్యం అంటున్నారు, అది అలా మనం ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాము? మనందరం సమిష్టిగా, వ్యష్టిగా, ఎవరి భావాలతో వాళ్ళు, ఎవరి ఆలోచనతో వాళ్ళు, ఎవరి సంకల్పాలతో వాళ్ళు, ఎవరి వాసనతో వాళ్ళు, ఎవరి తీరులో వారు, వారి తీరులో వారు గమనించడం, గుర్తించడం, తెలుసుకోవటం సహజమే. ఇవి భిన్న భిన్న సంస్కృతులు, భిన్న భిన్న అభిప్రాయాలు, భిన్న భిన్న రుచులు అన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఇవన్నీ అభిన్నంగా, అవిభాజ్యంగా ఒక చోటే ఒక ద్రవ్య రాశిగా, ద్రవ్యం అంటే పదార్థం, పదార్థ రాశిగా ఉన్నది. పదార్థం ఎంత ఉన్నది? అసలు పదార్థం అంటే ఏమిటి? పదార్థం మూలాలు ఏమిటి? పదార్థం ఎవరితో ఉత్పత్తి అయింది, ఉత్పత్తి కాకుండానే సహజంగా ఉన్నదా? ఇటువంటి ప్రశ్న కేవలం మానవ జాతికి మాత్రమే, మానవుడికి మాత్రమే కలిగింది. దీనికి కార్యకారణాలు వెతకటం అప్రశస్తం. ఎందుకు? ఉపయోగం లేని చర్చల వల్ల, ఉపయోగం లేని సత్సంగాల వల్ల, ఉపయోగం లేని ప్రమాణ అప్రమాణాలతో, ఉపయోగం లేని తన్ను విడుచుకు తాను వేరొక ఉనికి చేత కానీ, వేరొక చైతన్యం చేత కానీ, వేరొక జ్ఞానం చేత కానీ, గమనిక చేత కానీ, వేరొక భావం చేత, శబ్దం చేత, దేని చేతనే వేరొక దృష్టితో ఆలోచించి చెప్పుకోవటం స్వానుభవ అవగాహన. అంటే స్వానుభవ అవగాహనలో లేనిది, ఉన్నది, ఉందని, లేదని, తర్కాలు, విచారణలు ఇవన్నీ కూడా వేస్ట్ అన్నను. ఎందుకు? వ్యవహార జ్ఞానంలో, వ్యవహార భౌతిక జ్ఞానంలో మాత్రమే. ఇక్కడ వ్యవహారం అంటే ఏమి వస్తుంది? పదార్థం పుట్టుకు తగ్గించి బుద్ధి పొందటం, పెరగటం, అంటే పుట్టుట, ముందుట ఫస్ట్ పదార్థం ఉన్నది. ముందేమైంది? పదార్థం పుట్టింది, పెరుగుతుంది, అలా పెరిగి 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 కృంగి కృషించి నశిస్తుంది. ఈ విధంగా మ్యాటర్ మొత్తము, పదార్థం మొత్తము అది ఆత్మ పదార్థం కావచ్చు, అనాత్మ పదార్థం. ఈ పేర్లు మానవులే వ్యవహరిస్తున్నాడు. చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, కొండలు కావచ్చు, కొండలు కావచ్చు, చెరువులు కావచ్చు, సముద్రం కావచ్చు, వాయువు కావచ్చు, అగ్ని కావచ్చు, ఏదైనా సరే పుట్టి పెరిగి లయిస్తున్నాయి. అది పుట్టి పెరిగి లయించడం దేని ఎందు? అనుకునేవాడి ఎందా, గమనించేవాడి ఎందా, తెలుసుకున్నవాడి ఎందా, ఎరుకనందా, ఉనికి ఎందా, ఆనందమనందా, పరిపూర్ణమనందా, మౌనమనందా అని మళ్ళీ ప్రశ్న మానవుడికి పుట్టింది. ఈ సర్వము కూడా ఒక్క మానవుల్లోనే ఆలోచన రూపంగా, వాసన రూపంగా, వస్తు రూపంగా, భ్రాంతి రూపంగా వచ్చిపోయే పదార్థాలు గాను, నిద్ర, కళ, మెరుపుల అవస్థల ద్వారా, త్రిగుణాల ద్వారా, ఈ ఇది అది అనేది సమస్తం పదార్థం. సమస్తము, ఈ సర్వము పదార్థం అంతా సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా, అత్యంత వేగంతో స్థిరంగా ఉంది, అస్థిరంగా ఉంది. స్థిరంగా, అక్షరంగా. అక్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించేది. సర్వం తానే, సాకారం, నిరాకారం, సగుణం, నిర్గుణం. మొత్తం ఆలోచనలన్నీ కూడా ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో, ఒక మానవుల్లో ఉండటమే ఆశ్చర్యం. అప్పుడు వీటిని అన్వేషిస్తాడా, మూలాలు కనుక్కుంటాడా, కొత్తగా కనిపెడతాడా? ఉన్న ముడి పదార్థంతోనే రకరకాల విజ్ఞానంతో, యంత్రాంగంతో, పరస్పర అండర్స్టాండింగ్తో రకరకాల సిద్ధాంతాలు, భావాలు, వేలాది
లక్షాది ఏమో తెలియదు కాలం నుంచి నాడు నేడు రేపు, నాటి మనిషి నేటి మనిషి రేపటి మనిషి దీనిలో కొట్టుకు వస్తున్నాడు, పుడుతున్నాడు, పెరుగుతూ చూస్తున్నాడు, ఆనందంతో చూస్తున్నాడు, కొందరు దుఃఖంతో చూస్తున్నాడు. ఆ ఆనందం స్థిరమైంది కాదు, దుఃఖం వచ్చిపోతుంది. అరే దుఃఖం వచ్చిపోతుంది, ఆనందం స్థిరమైంది కాదు. అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఈ రకరకాల ప్రశ్నలతో కొన్ని కోట్ల ఈ ఆలోచనతో ఒక మానవుడికి మాత్రమే ఈ ఆలోచన వస్తుంది. ఏమిటి అది? ఒక ఊబి ఉంది, ఊబి అంటారు. ఊబి అంటే కొంతల దగ్గర కొన్ని చోట్ల ఊబి ఉంటుంది, బురద, పైకి బురద దాన్ని దిగితే ఆ దిగినాడు కూరుకుపోవటం కానీ పైకి రావడం అసంభవం. ఎవరైనా ఆ పైన తల మునకుండా ఉన్నప్పుడు, చేతులు బాగా ఉన్నప్పుడు, తల మునిగినప్పటికీ కూడా వారి తల జుట్టుతో సహా లాగలిగితే తప్పించి తల మునిగిపోయిందంటే క్లోజు. ఆ ఊబిలో బట్టలు జారి శిరస్సు కింద పడిపోయింది, కాళ్ళు పైకి వచ్చాయి. ఆ ఊబిలోంచి వాటిని మెట్టలు లాగిన ఆ ఊబిలో ఉన్నటువంటి సమస్త కణాలు, దుర్వాసన, సువాసన, ఇదని అదని మొత్తం నోటి ద్వారా, ముక్కు ద్వారా, కంటి ద్వారా వెళ్ళిపోయింది అనుకోండి, కాళ్ళు చేతిలో మొన్నే బాగుంది. అప్పుడు లాగి బయట పెట్టేశారు. వాడు బతుకుతాడా చేస్తాడా? చావు గ్యారంటీ. చావు అంటే ఈ పరమాణువులుగా అయిపోవటమే. ఆకృతిగా ఉన్నవన్నీ ఆకృతి లేకుండా ఆకృతితోనే ఉంటాయి, ఆకృతి లేనివన్నీ ఆకృతి లేకుండా ఉంటాయి. ఏ విధంగా? నేను ఉన్నాను, నేను అనే పదం ఆకృతి ఉందా? శబ్దానికి ఆకృతి ఉందా? లేదు కదా. గమనించే సాక్షిగా ఆకృతి ఉందా? ఆలోచన ఆకృతి ఉందా? నీ కదలిక ఆకృతి ఉందా? నువ్వు అనుకునే కదలికలకి, నువ్వు అనుకునే భావాలకి, నువ్వు అనుకునే సంకల్పాలకి ఆకృతి ఉందా? లేదు. అలాగే ఆకృతి లేదు లేదు, అన్ని తానే, అన్ని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఊబి వచ్చింది. ఊబి అంటే ఏంటి? ఇక్కడ ప్రతి చోట ఊబి ఉంది. ప్రతి గ్రామాల్లో కాకపోయినా కనీసం ఊబి ఉంటుంది. అది ఎలా అయిపోయింది ఏమిటి అది అనవసరం. ఆ ఊబిలో పడ్డాడు చచ్చిపోవటం గ్యారెంటీ. ఊబిలో పడకపోయినప్పటికీ చచ్చిపోతాడుగా. ఊబిలో ఉన్నాడు, పడ్డాడు, ఇంకా వెళ్ళదు. ఈ కాలు తీసి ముందు వెళ్దామంటే ఈ కాలు తీయటంలోనే ఇంకా ఇలా అయిపోతుంది. అంటే ముందుంటే భ్రమచ్చ, అలాగుంటే భ్రమచ్చ, వెనకెళ్ళాడు, ముందు వెళ్ళాడు, ఏం లేడు. దానిలోకి బయటపడి రావటం కళ్ళ అసంభవం. కానీ కొంతమంది ముందు వస్తారు. ఈ ఊబి ఏం తెలుసా? ఖాళీ స్థలము, శూన్యమే ఊబి. శూన్యమన్నా, ఆకాశం అన్నా, అవకాశం అన్నా, నిరామయం అన్నా, బట్టబయలన్నా, బయలన్నా, వెలుపుల అన్నా అంతా కూడా ఆకాశంతో శూన్యంతో ఉన్నది. అంటే ఈ పదాల్లో ఏ పదం వాడినప్పటికీ ఊబే. ఇప్పుడు మనం ఎక్కడున్నామో, ఆ భూమిపైన ఉన్నాను ఒకడు, మా ఇంట్లో ఉన్నాను ఒకడు, సముద్రం ఒడ్డున ఉన్నాను ఒకడు. వాస్తవంగా గ్రహిస్తే నువ్వు ఎక్కడున్నావు? ఆకృతులన్నీ ఎక్కడున్నాయి? పరమాణువులు. భూమి ఆకృతి అంతా ఎక్కడుంది? పరమాణువులు. ఈ పరమాణువులతో ఉన్నటువంటి భూమి తనకి ఒక గతి, గమనం అన్నీ ఉన్నాయి. లక్ష్యం లేదు దానికి. అసలు దొర్లుకుంటూ భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేస్తూ, సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సూర్యుడు తన చుట్టూ ఉంటూ ఇంకా అంతగా అధికమైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్, అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి, అలాగా ఒక గోళం ఇంకో గోళం అలాగ తిరుగుతూనే విశ్వం అంతా అని మానవుడే కనిపెట్టేశాడు. ఇక్కడ వ్యవహార జ్ఞానంలో బ్రహ్మదేవుడని, విష్ణువని, శివుడని, రాముడని, కృష్ణుడని ఇతర మనుషులు ఏ విధంగా చెప్పినా వాటికి నేను వ్యతిరేకం కాదు, వారి అభిప్రాయాలు. కానీ ప్రతి వాళ్ళు శూన్యంలో ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ పుట్టావు? శూన్యంలో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శూన్యంలో ప్రయాణం చేస్తున్నాను. శూన్యంలో ప్రయాణం చేయడానికి డ్రైవర్ ఎవరు? నడిపేవాడు ఎవరు? శూన్యంలోంచి నీ ఆకారం ఎలా తయారైంది కాదు ఇక్కడ ముఖ్యం. తయారై ఉంది శరీరంగా నేను ఉన్నాను. జీవజంతువుగా పక్షులు, వృక్షాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ భూమిలో ఉన్న సంపద అంతా, నిర్జీవం, సజీవం పదార్థం మొత్తం, జలచర పదార్థం మొత్తం, చరాచరం మొత్తం కూడా ఆకాశంలో ప్రయాణం చేస్తుంది ముద్ద కింద. ఆ ముద్దే ఘనాకారమే ఊబి. అంటే ఆకాశం ఊబి అన్నారంటే, ఆకాశం ఊబి అంటే ఏంటి? భూతత్వంలోనే భూమిని పుట్టి పెరిగి లయిస్తున్నారు.
దాని వచ్చే గతిలోకి వాడికి ఈ భూమిలో పుట్టినాడు, భూమిలో పుట్టి పెరిగి పరమాణు రూపంగా లయిస్తాడు. మళ్ళీ ఆ పరమాణువులన్నీ భూతత్వంతో వచ్చి లోహాల కింద వీటి కింద అన్నిటి కింద భూ పదార్థాల నుంచి వచ్చిన సర్వము సర్వజీవుల కింద నేను ఉన్నానన్నవాడు అన్నీ కూడా కేవలం మానవుడితో సహా అన్ని జీవరాశులు ఉత్పత్తి స్థితి లయం మొత్తం అయిపోతుంది. ఇది మళ్ళీ జన్మ ఉందా లేదా అన్న ప్రసక్తి వారి విశ్వాసాలు బట్టి ఉంటుంది. విశ్వాసాలని నమ్మకాలని మనం బాధ పెట్టకుండా నీవు అసలు ఎక్కడున్నావు? ఊబిలో. ఆ ఊబి లేకపోతే శూన్య స్థితిలో ఉన్నావా? ఊబిలో ఉన్నవాడివి భక్తిగా బయట పెట్టాలి, కానీ అవ్వట్లేదు కదా. నీ దేహంతో, నీ ఆలోచనతో, నీ భావంతో, నీ గమనిక లక్ష్యంతో, స్వానుభవంతో నేనున్నాను. స్వానుభవంతో నేనుకి ఉన్నానంటూ సుఖం దుఃఖం మంచి చెడు పాపం అన్యం సృష్టి స్థితి లయం ఇవన్నీ లక్షణాలు తన ఎందే ఉన్నాయి. ఒక్క మానవుల్లోనే అన్ని లక్షణాలు ఉన్నప్పుడు గర్వించాలా, అహంకరించాలా, ఆనందించాలా? ఎవరికోరే స్వానుభవంలో గమనించుకోండి. ఇక రెండవది కానీ ఒకటి కానీ ఇక లేదు. కానీ ఒకటి లేదు, రెండు లేదు, ఏముంది? పరిపూర్ణమే ఉంది. ఆకాశం పరిపూర్ణంగా ఉన్నది, అణువులు పరిపూర్ణంగా ఉన్నాయి, ఆకృతులు పరిపూర్ణంగా విభిన్నమైన ఆకృతులు విభిన్నమైన వాటితో ఆ రసాయనిక దీనిలో పరమాణువులన్నీ కలిపి జీవం కూడా వచ్చి జీవోత్పత్తి అయిందని, కాలేదని, భావ పదార్థం నుంచి పదార్థం వచ్చింది లేదు, పదార్థం నుంచి భావం వచ్చిందని వీటి వాదాలు వివాదాలతో కూడుకుని మతాలు, జన్మలు, జాతి మతం కొలబేదమే కాకుండా స్వజాతి విజాతి కాకుండా అన్నింటిలోనే ఊబి అనే జాలు కొట్టుకు తెచ్చిపడుతాం. ఎందుకు? భ్రాంతి. అంటే భ్రాంతి అంటే తప్ప, మిథ్య అంటే తప్ప, అబద్ధం అంటే తప్ప, లేని వస్తువు అంటే తప్ప అన్న ఆలోచనతో సంబంధం లేకుండా అన్ని ఆలోచనలు తలలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎవరి భావాలతో వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాము? ఎలా చెప్పగలుగుతున్నావు? స్వయంగా నీకు నువ్వే ఆకాశం తానే పరిపూర్ణంగా ఉంది, నేను ఉన్నాన్నవాడు పరిపూర్ణంగా ఉన్నాడు, ఉనికి పరిపూర్ణంగా ఉంది అంటే సత్పదార్థం, చైతన్యం పరిపూర్ణంగా ఉంది చిత్ పదార్థం, ఆనందం పరిపూర్ణంగా ఉంది, అణువుగా ఉంది, లోపల బయట ప్రసక్తి లేకుండా అన్ని విధాలుగా ఉంది. అన్నీ ఉన్నప్పుడు సంతృప్తిగా మౌనంగా పరిపూర్ణంగా ఉన్నావు. అన్ని లక్షణాలు చేస్తేనే నీ పరిపూర్ణత్వాన్ని, నీ మౌనత్వాన్ని, ఆనందతత్వాన్ని, ఆనందాన్ని, చితత్వాన్ని అంటే చిత్ స్వరూపాన్ని, సత్తత్వాన్ని, సత్స్వరూపాన్ని నీవే ఉన్నావు. ఎలా తెలిసింది? గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, భావించుట, అనుకుంటా, మరలా మన్నం తీట ఈ లక్షణంతో తెలుస్తుంది.